దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 40 అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నువ్వు దేవునికి ఒక గొర్రెల కాపరి అయినటువంటి దేవునికి ఆయన మందలో నువ్వు ఒక గొర్రెగా ఉండినట్లయితే ఖచ్చితంగా ఆయన మందను మేపుతాడు. ఆయన మందను మేపేటప్పుడు ఒక గొర్రె కూడా తప్పిపోదు. ఒకవేళ తప్పిపోయినా 99 అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక గొర్రె స్వరం వినగలిగే శక్తి దేవునికి ఉంది. దాన్ని వెదికి దాని భుజముల మీద పెట్టుకొని తీసుకుని వచ్చే శక్తి కూడా దేవునికి ఉంది. దాని అర్థం ఏంటంటే, ఆ కొన్ని గొర్రెలు దేవుని బిడ్డలముగా మనము దేవుని గొర్రెలు మనబడుతున్నాం. ఆయన మనకు కాపరి ఉన్నాడు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని, ఆ లేమి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కావాలంటే, ఆ లేమి అనేది లేకుండా మనం జీవించాలంటే ఆయన మందలో ఉన్నటువంటి ఒక గొర్రెగా మనం ఉండాలి. అందుకే లూకా సువార్తలో కూడా మనకు చెప్పబడి ఉంది, ఒకనికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళడా. ఆయన వెతికి దాన్ని తీసుకొని వచ్చాడు. ఇంకా చెప్తున్నాడు, ఈరోజు నీవు నేను కూడా ఆ మందలో ఉన్నట్లయితే, మందను కాసే ఆ దేవుడు ఆ గొర్రెకి కడుపు నొప్పి ఉందా, ఆ గొర్రెకి కాలు నొప్పి ఉందా, ఆ గొర్రెకి గిట్టలు పాసిపోయాయా, ఆ గొర్రెకి తలనొప్పి ఉందా, ఆ గొర్రెకు ఆహారం తినుటకు ఇబ్బందికరంగా మూతిపుండి వచ్చిందా, ఆ గొర్రె గుడ్డి గొర్రెగా ఉందా, ఆ గొర్రెకి మనసు ఏం బాగలేదా, ఇవన్నీ కూడా గమనించగలిగినటువంటి కాపరి, ఆ కాపురతనంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుడు గమనించి పరమ వైద్యుడిగా నీకు వైద్యము చికిత్స చేస్తాడు. నిన్ను పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల వద్ద నిన్ను నడిపిస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములు నిన్ను నడిపిస్తాడు. ఇవన్నీ కూడా గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయము లేకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన దుడ్డికర్రయు ఆయన దండము నిన్ను ఆదరిస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, నీవు నేను దేవుని కాపురతనంలో ఉండాలి. 28వ కీర్తన 9వ వచనంలో అంటాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరింపము. ఎంత గొప్ప విషయం! నీ జనులను రక్షించు అంటే, ఆయన ఈరోజు చాలామంది మనము దైవజనులు కానీ విశ్వాసులము కానీ మనమందరము కూడా దేవుని యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి ఆయన కాపురతనములో ఉన్నటువంటి గొర్రెలమే. ఆయన మేపు గొర్రెలం. ఎందుకంటే ఆయన మేపకపోతే మనకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఆయన కాపురతనంలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మిద్యాని అరణ్యములో మోషే జెత్రో దగ్గర 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. అలాగే యాకోబు కూడా చాలా సంవత్సరాలు లాబాను దగ్గర కానీ తన ఆస్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆ ఆస్తుల్లో ఈయన కూడా గొర్రెలు, ఆయన ఏశావు వచ్చే లోపల గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెను తీసుకొని, ఒక పొట్టేలు తీసుకొని ఇస్సాకుకి భోజనం పెట్టినట్టు మనకు వాక్యం తెలియపరచబడుతుంది.
అంటే వాళ్ళకి ఆ గొర్రెల కాపరితనము లేక ఆ మందలో జీవించడం, దేవుని యొక్క కట్టుబాటులో ఉండడం వారికి బాగా తెలుసు కాబట్టి వారు ఆ విధంగా జీవించారు. దావీదు అంటాడు, ఆయన ఆ యెషై కుమారుడిగా ఉండి ఆయన సమయాలు వచ్చినప్పుడు ఆయన కడసారి వాడు ఒకడున్నాడు. ఆయన గొర్రెలు మేపే కాపరి. ఆయన గొర్రెలు మేపేవాడు. అందుకే దేవుడు ఒక అనుభవాలు వీరికి ఇచ్చాడు. గొర్రెలను ఏ విధంగా ఒక కాపరి కాపాడుతాడో దానికంటే 100 రెట్లుగా దేవుడు మనల్ని కాపాడి పరామర్శించి పరీక్షించి తెలుసుకొని ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా అనుగ్రహించుటకు దేవుడు శక్తిమంతుడైనాడు. అందుకే ఆయన నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము. నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నావా? దేవుని యొక్క జనములో ఆ జనముగా ఉన్నావా? వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. కాబట్టి దేవుడు ఉద్ధరించే ప్రజలలో నువ్వు నేనున్నామా? ఇలాగా మనం ఆలోచించాలి. అందుకే చూడండి, ఈ యెషయా గ్రంథము 40 అధ్యాయంలో 11వ వచనం 2వ లైన్లో, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. ఇక్కడ మోషే కాపరిగా ఉంటున్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నాడు, మంచి కాపరిగా ఉంటున్నాడు, ఆయన ప్రాణమిచ్చే కాపరిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో కూడా అంటాడు, గొర్రెలకు నేను ప్రాణం ఇచ్చుటకు వచ్చి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నా చేతిలో నుంచి ఎవరు అంటే వాటిని తీసుకోలేరు, అపహరించలేరు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కాపరితనంలో మనం ఉంటే ఆయన మనకు ప్రాణం పెట్టే కాపరి ఉంటున్నాడు. చాలామంది ఏంటంటే గొర్రెలకి కాపరి ముందు నడవడు, వెనక నడుస్తాడు ఇప్పుడున్న కాపర్లో. కానీ దేవుడు ఆయన ముందుగా నడుస్తాడంట, మార్గము చూపిస్తాడంట, గుంటలో పడిపోకుండా జారిపోకుండా అవి అటు ఇటు తిరగకుండా మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈరోజు చూడండి, యోహాను సువార్త 10:10లో దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఏమని పెట్టారా? ఈరోజు నీవు నిజమైనటువంటి కాపురతనంలో దేవుని యొక్క కాపురతనంలో ఉంటే మనల్ని విడవకుండా హత్తుకొని మోస్తూ మనము పాలిచ్చే గొర్రెలమైతే ఎంతగానో నెమ్మదిగా నడిపించే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈరోజు నిజంగా నీతో నాతో మనందరితో హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ మందలో ఉండాలి, ఏ మందకు నువ్వు ఏ మందలో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. చూడండి, ఈ యోహాను సువార్త ఒక మాట 10వ అధ్యాయం 28లో అంటాడు, 27లో అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడించే గొర్రెగా ఉన్నావా? దేవుని స్వరం వినే గొర్రెగా ఉన్నావా? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. నశింప చేసేవాడు ఎవడు లేడు. అందుకే నువ్వు ఆయన చేతిలో ఉండాలి, ఆయన మందలో ఉండాలి, ఆయన కాపురతనంలో ఉండాలి, ఆయన బాహువుకి ఆనుకోవాలి, ఆయనకి నువ్వు ఎంతగానో ప్రియమైనటువంటి గొర్రెగాను ఉండాలి. అందుకే అంటాడు, దేవుని స్వరం వినే గొర్రెగా ఉండాలి, దేవుని వెంబడించే గొర్రెగా ఉండాలి. దేవుడు నిన్ను ఆయన నడిపించే దేవుడిగా నీకుంటాడు. వాటిని నా చేతిలోండి అపహరింపడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని చేతిలో నువ్వు ఉన్నావా? తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? దొంగ గొర్రెగా ఉన్నావా? తిరుగుబోతు గొర్రెగా ఉన్నావా?
ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గొర్రెగా ఉన్నావా? నాకు దేవుడు ఏం చేయలేదు, నన్ను ఎందుకు ఇది ఇలాగ పుట్టించాడు దేవుడు, ఎందుకు నా జీవితం ఎలాగుంది అనుకోకూడదు. మనము దేవుని యొక్క గొర్రెలము, ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవరు కూడా అపహరించలేరు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని కాపాడుటకు ఆయన తన ప్రాణం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి. కాబట్టి ఆత్మల కాపరి కూడా ఆయన. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో యెషయా గ్రంథం 40:11 వచ్చిన ప్రకారం ఆయన గొర్రెలు మేపే దేవుడు అంటున్నాడు. ఆయన గొర్రెలను తన రొమ్మును ఆనించుకొని నడిపించే దేవుడు అంటున్నాడు. పాలిచ్చు వాటిని నెమ్మదిగా నడిపించే దేవుడు అంటున్నాడు. కాబట్టి శ్రమలు, కష్టాల్లో ఉన్నటువంటి ఆ గొర్రెలకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు, నీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.